గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే. అమ్మ, సంకష్టహర చతుర్థి అంటే మనం ప్రతి మాసంలో వచ్చినప్పటికీ ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పేరుతో ఆ విఘ్నేశ్వరుని ఆరాధిస్తూ ఉంటారు. విశేషంగా ఈసారి వచ్చిన ఈ సంకష్టహర చతుర్థి 2026లో రాబోతున్న మొదటి నెలలో జనవరిలో రాబోతున్న మొదటి సంకష్ట చతుర్దశి. మరి ఈ రోజున ఎటువంటి విధానాలు ఆచరించాలి అంటే, కొంతమంది ఇప్పటి వరకు అసలు ఈ సంకష్టహర చతుర్థి విధానాన్ని ఆచరించని వారు ఉంటారు, కొంతమంది ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఎవరైనా చెయ్యొచ్చా, అసలు ఏ రకంగా చేయాలి అంటే, చేస్తున్న వాళ్ళు కొంతమంది ఒక నియమ నిష్టలతో ఇది ఖచ్చితంగా ఈ విధంగానే చేయాలి అనే విధంగా ఉంటుంది. మరి ఆ పద్ధతులు పెట్టుకుంటేనే చేయాలి ఈ విధానము, దాని గురించి ఏం లేదు నాన్న, పెద్దవాళ్ళు మనని బాగా బెదిరించారు. కొంచెం ముదురులం కదా మనం, కొంచెం ముదురులం అయిపోతున్నాం రాను రాను. ఇంకా మా జనరేషన్ తర్వాత మీ జనరేషన్, ఇప్పుడు వస్తున్న నెక్స్ట్ జనరేషన్ సంకటం లేదు, హరణ లేదు, ఏమిడిది ఊరికి ఏమేమో చెప్తున్నారు అంటున్నా అదే స్థితి ఉంది ఇప్పుడు రాను రాను జనరేషన్. అంటే ముఖ్యమైన పండుగలు తప్ప ఇవన్నీ ఇవి ఏమిటి, దానికి ఆంతర్యం రహస్యాలు తెలిస్తే. ఒక అబ్బాయి నన్ను వచ్చి అడిగాడు, ఏమమ్మా విశ్వ నియమాల పుస్తకము చదువుకోమన్నారు, ఎవరు చదువుతారు, మీరు సమ్మరీ చెప్పండి మేము వింటాం. ఇదేదో బాగుందమ్మా, సమ్మరీ చెప్పండి వింటాము అని అన్నాడు. అంటే సమ్మరీ చెప్పడం ఏంటి అని నా మనసులో అనుకున్నాను. నిన్న ఒక కాలేజీ లెక్చరర్ వచ్చి ఒక 10 పుస్తకాలు కావాలని అడిగింది. అంటే సరే అమ్మా 10 పుస్తకాలు ఎందుకు అని, మా లెక్చరర్స్కి ఇచ్చి చదువుకొని సమ్మరీ పిల్లలకు చెప్తారు అని అన్నది. అంత కోయిన్సైడ్ అయింది చూడండి. ఆ అబ్బాయి అడగడం ఏంటి, ఈ ప్రిన్సిపల్ వచ్చి 10 పుస్తకాలు తీసుకెళ్ళి మేము సమ్మరీనే పిల్లలకి చెప్తాము, ఇప్పుడు చదువుకునే ఓపికలు లేవు పిల్లలకి. ఇంకొక అబ్బాయి వచ్చి నన్ను అడిగాడు, ఏంటమ్మా అసలు విశ్వ నియమాలు చదవమని మీరు చెప్తున్నారు, ఎవరికి ఓపికలు ఉన్నాయి, అసలు చదవరు ఎవరు అంటే. మా అమ్మాయిలు కూడా అన్నారు నాన్న, మా అల్లుళ్ళు కూడా అన్నారు, ఇప్పుడు ఏదో యూట్యూబ్ లో పెడితే మేము వింటాము, సబ్జెక్ట్ అంతా వాయిస్ రికార్డ్ చేయండి కానీ పుస్తకాలు ఎవరు చదువుతారు, అందులో తెలుగు ఎవరికి వస్తుంది, అసలే రాదు కదా అలాని మా పిల్లలే అన్నారు నాన్న, బయటి వాళ్ళే అనుకోవడం కాదు, నిజంగా చదవటం లేదు అని అంటే. ఆ అబ్బాయి అడిగితే హాట్ కేకుల్లా 3000 కాపీలు అమ్ముడుపోయాయి నాన్న. చూడు మరి పొట్టి శ్రీరామకృష్ణ వైస్ ఛాన్సలర్లు కూడా అన్నారు, ఒక 500 వేయమ్మా, ఎవరు చదువుతారు ఈ రోజుల్లో, చదివే వాళ్ళు ఎవరు. పుస్తకాలు ఫస్ట్ ఒక 1000 కాపీలు వేశాను, ఒక నెలలో అయిపోయాయి. మళ్ళీ ఇంకో 1000 కాపీలు వేశాను, ఇంకో నెలలో అయిపోయాయి. ఇంకో 1000 వేశాను, అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు న్యూ ఇయర్ లో నేను ఇంకో ప్రింట్ చేయించాల్సిన అవసరం వచ్చింది. దానివల్ల నాకు అర్థమైంది ఏంటంటే, ఆ అబ్బాయికి నేను ఇచ్చిన ఆన్సర్ అదే నాన్న. ఎవరికైతే నీడ్ కలుగుతుందో, ఒక సూత్రం 12 సూత్రాలు ఉన్నాయి దీంట్లో, మీరు చదవండి అన్నారు. 12 సూత్రాలు రోజు ఒకటి మీరు చదువుకోండి, దానికి అనుబంధంగా సబ్ శీర్షికలు చదువుకోండి. 15 రోజుల్లో ఈ పుస్తకం కంప్లీట్ అవుతుంది. మొదటి భాగం దాంట్లో రెండో భాగం అవసరం ఉండదు అప్పుడే. చేస్తే జీవితంలో ఏదో ఒక కష్టం వచ్చిన వ్యక్తి, నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది నేను తెలుసుకోవాలి అనుకున్నప్పుడు, ఒక ఆమె ఫోన్ చేసి, నా కొడుకుకు నేను పుస్తకం కొనివ్వాలనుకున్నా, వాడు చదువుతాడా, నా బిడ్డకి ఇన్ని కష్టాలు వచ్చినాయి, నీ బిడ్డకు చెప్పినా, కొడుకు చెప్పినా, కోడలకు చెప్పినా, పక్కింటి ఆమెకు చెప్పినా, మీ చెల్లెకు చెప్పినా వినరు. వాళ్లకు వాళ్ళే నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది, నాకు రిలేషన్షిప్లో ప్రాబ్లం వచ్చింది, నాకే ఎందుకు ఉద్యోగం రావటం లేదు, నాకే ఎందుకు అనారోగ్యాలు వస్తున్నాయి, నన్నే ఎందుకు ఇంతమంది బ్లేమ్ చేస్తున్నారు, ఎవరికి వాళ్ళు తమకు కష్టం వచ్చినప్పుడు ఆలోచించుకుంటే, గురి చూసి ఆలోచించినప్పుడు గురువు లభిస్తాడు అంటే పుస్తకం లభిస్తుంది అని అర్థం. ఆలోచన తనకి తాను చూసినప్పుడు గురువు అంటే గురి చూసి ఆలోచిస్తాం, మన ఇంటర్నల్గా ఆలోచిస్తాం, మన గురించి మనం ఆలోచించుకుంటున్నప్పుడు ఓహో ఏదో ఆంతర్యం ఉంది కదా అని అప్పుడు తెలుసుకోవడం మొదలు పెడతాం. అలాగే వినాయకుడు కూడా సేమ్ సంకటహర చతుర్దశి కూడా ఈ పుస్తకంలో ఉన్నటువంటి దాంట్లో. ఈ పుస్తకంలో విశ్వంలో భూమి ఉంది, విశ్వంలో భూమి ఉంది, మనలో కూడా భూమి ఉంది, తర్వాత నీరు ఉంది, సూర్యుడు ఉన్నాడు, గాలి ఉంది, అది అందరికి తెలిసినటువంటి విషయం. మళ్ళీ రిపీటెడ్ గా చెప్పుకుంటే నీకు నాకు ఇద్దరికి బోర్ కొడుతుంది, మీరే ప్రేక్షకుడికి బోర్ కొడుతుంది. భూమితో అనుబంధం ఉండడానికి పూర్వీకులు మనకేం చెప్పారు, మట్టి వినాయకుడి పూజ కంపల్సరీ నాన్న చెయ్యండిరా బాబు అని చెప్పారు. వినాయకుడి పూజ చెయ్యండి అని అంటే మనం రెడీమేడ్ గా వినాయకుడిని పెట్టి బ్రేక్ డాన్సులు పెట్టి, ఓ నేను ఇంకో పార్టీ వాడిని, ఈ గల్లీలో వినాయకుడు, ఆ గల్లీలో వినాయకుడు. మట్టిలో మాత్రం మన చేతులు మట్టి తగిలించుకున్నావి, తుడుచుకో అంటే ఆ మట్టి ఏదో మనకు తప్పైనట్టుగా మనం హీనభావంతో చూస్తున్నాం నాన్న. అది తప్పు. ఎందుకంటే మట్టి అనే భావన మనలో లేకపోతే, ఆ స్పర్శ లేకపోతే, మీకు ఎవరో రిలేటివ్స్ ఫ్రెండ్స్తో ఉన్నారు, ఫోన్ చేస్తారు ఎప్పుడన్నా, ఏమైంది
ఇప్పుడు నేను గుర్తొచ్చాను ఎన్నేళ్ల తర్వాత అని నువ్వు ఎలా అంటావు? అవును. అలా మట్టితో మనకు అనుబంధం లేకపోతే మనలో ఉండే మూలాధార చక్రం క్లోజ్ అయిపోతుంది. ఓహోహో. మట్టి తత్వం మనలో లేకపోతే కాళ్ళకు చెప్పులు లేకుండా మట్టిలో నడవమని చెప్తున్నాను నేను. ఎందుకని ఎప్పుడు ఆ మట్టితో మనం స్పర్శిస్తేనే కదా. అవును. మన ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే స్పర్శతో కదిలి నా బంగారు కొండ అంటే మా అమ్మ నన్ను టచ్ చేసిందని ఆ స్పర్శనే ఎంత గొప్పగా ఉంటది. అవును. అలాంటిది మనకి ఎంత కష్టం వచ్చినా భూమిలో కాళ్ళు పెట్టుకొని భూదేవిని ప్రార్థించండి, కన్నీళ్లు పెట్టుకొని ఏడవండి. ఆ భూమి స్వీకరించి నీకు మంచి జీవితం ఇస్తుంది. ఆంతర్య రహస్యాలు చాలా ఉంటాయి నాన్న. అదే విశ్వ నియమాలలోని విశ్వరహస్యం మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నది. ఏంటి నాన్న అంటే భూమిలో కాళ్ళు పెట్టుకొని అనుబంధాన్ని కలిస్తే మనకు రిలేషన్షిప్ ఉంటుంది. మనమైతే ఫ్రెండ్స్కి ఎవరికైతే ఫోన్ చేయకుండా ఎప్పుడో కనపడ్డప్పుడు ఫోన్ చేసేవాళ్ళే బాగుంది అన్నప్పుడు మనలో ఏమవుతుంది, స్థిర నిర్ణయ శక్తి తగ్గిపోతుంది. మూలాధారం క్లోజ్ అయినప్పుడు పైల్స్ వస్తాయి, కిడ్నీలో స్టోన్స్ వస్తాయి, స్థిర నిర్ణయ శక్తి తగ్గిపోతుంది. ఒంటరిగా ఉండాలనుకుంటారు. ప్రతి చిన్న విషయానికి నేను చేయగలనా అనే భయం ఒకటి మనలో వస్తుంది. ఇవాళ జనరేషన్కి ఇప్పుడు జరిగినటువంటి బాటల్లో ఇదే కారణం. కాబట్టి వినాయకుడిని మట్టితో చేసి మనను పూజ చేయమన్నారు. విగ్రహాన్ని ఎలా ఇచ్చారు, మట్టితో మనం చేసి గరిక 11 వెయ్యండి అని అన్నారు. అప్పుడు ఏమన్నారు, పెళ్లిలో గృహప్రవేశంలో ఏ శుభకార్యం జరిగినా ముందు వినాయకుడు పూజ చేసిన తర్వాత మిగతా పూజ చేయండి అని అన్నారు. అది కూడా యాదృక వాడు ముక్కు పట్టుకోమంటాడు, ముక్కు పట్టుకుంటాము, అక్షింతలు ఏమంటే అక్షింతలు ఇస్తాం, దండం పెడతాం. దానిలో ఆంతర్యాన్ని మనం గ్రహించలేదు. అప్పటికి వాళ్ళు ఏం చేశారు, మనకు కొంచెం తెలివిగా నెలకొకసారి సంకటహర చతుర్దశి వస్తుందిరా బంగారు కొండల్లారా, ఆ రోజన్నా చెయ్యండి అన్నారు. ఈ రోజు విశేషం తెలిస్తే ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది. వాళ్ళ భూములు అమ్ముడు పోవాలన్నా, వాళ్ళ మానసికంగా వాళ్ళల్లో స్థిరత్వం రావాలన్నా, న్యూనతాభావం మనిషిలో పోవాలన్నా, పెళ్ళిళ్ళు జరగాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా, ఏ ఉద్యోగం రావాలన్నా, చదువు రావాలన్నా సంకటహర చతుర్దశి నాడు మట్టితో వినాయకుడిని చేసి శాస్త్రోక్తంగా, అంటే నీకు ఒక పద్ధతి ఉంటుంది, కరీంనగర్ వాళ్ళకి వేరే పద్ధతి ఉంది, విజయవాడ వాళ్ళకి వేరే పద్ధతి, ఏ పద్ధతిలో అయినా సరే ఏ పద్ధతి మీకు తెలియకపోతే గుడికి వెళ్ళి దండం పెట్టుకొని రండమ్మ. దండం పెట్టుకున్నా సరే సాయంత్రము సంధ్యావేళ చుక్కలను చూసి లక్ష్మీ గణపతినో చూసి దండం పెట్టుకొని వస్తే మనకు పూర్తిగా కోరికలు తీరుతాయి. అదే సంకటహర చతుర్దశి. అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ శక్తి మేరకు. ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళ కుదురుతుంది, కుదరదు. చేయగలిగిన వాళ్ళు ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా ఉండడము, అంటే ఆయనను తలుచుకొని ఉండడం అనే దాంట్లోనే మనకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అయితే ఆంతర రహస్యం ఏమిటి, పెద్ద పెద్ద చెవులు ఇచ్చాడు వినాయకుడికి. ఎందుకు ఇచ్చాడు, మనకు కూడా బుద్ధి పెరగాలని. చిన్న వినాయకుడిని, చిన్న శరీరం ఉన్న ఎలకనిచ్చాడు అంటే శ్రవణము చాలా తొందరగా మనం గ్రాస్ప్ చేసుకోవడానికి ఎలకను సూచించారు. తర్వాత ఏమిటి, మనస్సుపై మనకు నియంత్రణ ఉండాలి అనేది. చిన్న శరీరం ఉంటే తొందరగానే ఎక్కువ లావుంటే పోయి తగ్గించుకొని రాపో, నీకు పిల్లలకి పుట్టాలన్నా, వాకింగ్ చేయాలన్నా, హార్ట్ అటాక్స్ రాకుండా తగ్గించుకో. సన్న శరీరం అంటే చిన్న ఎలక, దానికి సూక్ష్మంగా ఏ చిన్న శబ్దమైనా గ్రహించే సూక్ష్మ శక్తి మనలో వస్తుందని. తొండము ఆకారాన్ని సూచించడంలో మన మూలాధార చక్రం కుండలిని ఇలా ఉంటుంది. అంటే పైనుంచి వెళ్ళినటువంటి ఏదైతే గాలి ఉంటుందో అది కుండలిని ఓపెన్ చేసి మళ్ళీ ఇలా వినాయకుడి రూపంలో ఓంకారంలో ఉంటుంది. అంటే మన మూలాధార చక్రాన్ని వినాయకుడు అని, ఓంకారము అని, ఓం అని జపించాలని చెప్పడంలో ఆంతర రహస్యాలన్నీ ఇవి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మానసిక స్థితి బాగా లేకపోయినా, ఇల్లు అమ్ముడపోకపోయినా, ప్లాట్లు అమ్ముడపోకపోయినా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వివాహాలు కావాలన్నా, చదువులకు ఆటంకం కలుగుతుందన్నా భూమితో అనుబంధం ఏర్పరచుకోవాలి. 11 గరికను వేసి అందులో ఆంతర రహస్యాలు 2 చెప్తాను నాన్న. ఏంటంటే గరికను 11 చేసి 11 మాలలు, అంటే మీ చేతితోటే మీరు 11 వరుసల దారాన్ని పెట్టి 11 ముళ్ళు వేసి వినాయకుడికి వేయాలి. ఏ గుడిలోనన్నా వెళ్ళి వేయొచ్చు. ఏ గుడిలో వేయాలి అనుకోండి, డబ్బుకు సంబంధించిన దాంట్లో ఉద్యోగం కానీ, రియల్ ఎస్టేట్ కానీ లక్ష్మీ గణపతికి చేయాలి. మామూలుగా వివాహాలు ఇంకే చిన్న చిన్నవి ఏమన్నా కోరికలుండి తీరాలి, చదువు అది అనుకున్నప్పుడు మామూలు గణపతికి వేయాలి. 11 గరికను తీసుకొని, గరిక అంటే ఈ విశ్వంలో శాశ్వతంగా స్థిరంగా ఎనర్జీ ఉన్నది గరిక. కాబట్టి వినాయకుడికి 11 గరికను ఒక చోట పెట్టి ముడి వేసి 11 వేసి దేవుడికి వేయాలి. లేదు కొంతమందికి కుజదోషం ఉంటుంది, వివాహాలు జరగవు అంటారు. అప్పుడు ఏం చేయాలంటే అరటిపండు ఉంటుంది కదమ్మా, అరటిపండుని మామిడి తోరణాలు మనం ఎలా కుచ్చుతామో 11 అరటిపండ్లను ముడివేసి సంకటహర చతుర్దశి నాడు వినాయకుడికి వేస్తే కుజదోషం పోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం లేకపోయినా
ఏవైనా ఇబ్బందులు ఇలా వచ్చినా ఆ వినాయకుడికి సంకటహర చతుర్దశి రోజు ఏమీ మీకు ఓపిక లేదనుకో నాన్న, ఓం గం గణపతే నమః అనుకోండి, ఓం గణపతే నమః అనుకోండి. సాయంత్రం దాకా మనసులో గణపతిని తలుచుకొని మట్టిలో కాళ్ళు 5 నిమిషాలు పెట్టండి, గరికలో కాళ్ళు 10 నిమిషాలు పెట్టి మా పాపాలన్నీ తొలగిపోయినాయి, థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఆ భూతత్వాన్ని మన శరీరంలోకి ఇముడ్చుకొని విశ్వ చైతన్య శక్తిలో నేను మమేకమవుతున్నానని మనస్ఫూర్తిగా, ఇప్పటిదాకా నేను ఎవరినైనా తప్పుగా భావించి క్రిటిసిజం చేస్తుంటే క్షమించండి, ఎవరి మనసైనా బాధ పెట్టుంటే క్షమించండి. ఈ మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. నేను అద్దె ఇంట్లో ఉండి ఓనర్స్ను సతాయించుంటే నన్ను మనం ఎక్కడన్నా ఏదోదో హాస్టల్స్లో ఎక్కడెక్కడో ఉండి ఏదైనా వస్తువు ఇరగొట్టొస్తాం, అవి కూడా తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి అని మొక్కుకుంటే సొంత ఇల్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. తెలియక ఏ తప్పు చేసినా కూడా క్షమించమని వేడుకోవాలి. మట్టిలో కాళ్ళు పెట్టి, గరికలో కాళ్ళు పెట్టి హృదయ సమర్పణగా నమ్మకంతో ప్రేమతో చేస్తే కోరిక తీరుతుంది. ప్రకృతితో మమేకమై ఉండాలి. తెలిసి తెలియని తప్పులకి సారీ చెప్పుకోవాలి. భగవంతుడి విషయంలో కృతజ్ఞతతో ఉండాలి. అంతేనాన్న. వినాయక సంకటహర చతుర్దశి హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ప్రతి నెల 11 నెలలు చేస్తే కోరికలు తీరని ఉండదని శాస్త్రం చెబుతుంది. కనీసం 9, కనీసం 3 ఏవైనా సరే ఆ చతుర్దశి నాడు ఆ విశ్వంలో నుంచి విశ్వ చైతన్య శక్తి మూలాధార చక్రానికి సంబంధించిన ఎనర్జీస్ మనకు వస్తాయి, అవి యాక్టివేట్ అవుతాయి. అదే అంతర రహస్యం. మన పెద్దవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. అంతే. అమ్మ, సంక్రాంతి రాబోతోంది. సంక్రాంతి అనగానే 3 రోజుల పండగ. కానీ ఒక డౌట్ అమ్మా, సంక్రాంతి అంటే ఇది ఆంధ్ర వాళ్ళకు సంబంధించిన పండగ, ఇది ఒక ప్రాంతీయ పండగ అని అంటూ ఉంటారు. కానీ అందరము జరుపుకుంటాం. అంటే తెలంగాణ వాళ్ళు దసరా ఎంత బాగా ఘనంగా జరుపుకుంటారో ఆంధ్ర వాళ్ళు సంక్రాంతి అంత బాగా జరుపుకుంటారు. అసలు ఇది అందరికీ సంబంధించిన పండుగ లేదంటే ప్రాంతీయానికి సంబంధించిన పండుగ? నాకు తెలిసినంత వరకు అయితే ప్రాంతీయ పండుగ కాదు, అందరికీ సంబంధించిందే. అసలు ఇది అంటే 3 రోజులతో కూడి ఉన్న ఒక పండుగ. 3 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానాన్ని ఆచరిస్తాము. దానికి తగ్గట్టుగానే పిండి వంటలు కానివ్వండి, ఆహార పదార్థాలు కానివ్వండి, ఆచరించే విధానాలు కానివ్వండి, అన్ని దేనికది సపరేట్ గా ఉంటాయి 3 రోజులు. ఏంటి అంటే ఏం దాగి ఉంది ఈ 3 రోజుల వెనకాల ఆంతర్యం ఏంటో తెలియజేయండి. చాలా బాగుంది, మంచి క్వశ్చన్ నాన్న. ఏంటంటే నేను మనకు న్యూ ఇయర్ న్యూ ఇయర్ ఏమో ఇంగ్లీష్ వాళ్ళు చేసుకుంటున్నారు, మనమేమో సంక్రాంతి చేసుకుంటాం. పాతకాలము పోయి కొత్త కాలంలోకి ఎంట్రీని వాళ్ళు న్యూ ఇయర్ ని ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాము, భోగి రోజు పాతవన్నీ భోగి మంటలు వేసుకొని తలస్నానం చేసి నెక్స్ట్ డే పండుగ చేసుకుంటున్నాం. అయితే ఆంధ్రాలోనే ఎక్కువ ఎందుకు చేస్తారు? అమ్మా నేను తెలంగాణ, మా ఆయన ఆంధ్ర. ఫస్ట్ పండగకి పెద్ద పండగకి పిలువ అంటే, పెద్ద పండుగ అంటే ఏమిటంటే సంక్రాంతి అని చెప్పారు వాళ్ళు. మా అత్తగారింటి నుంచి మాకు ఫోన్ వచ్చింది, అది తద్దినాలు చేసే పండుగ, మేము పిలవాలి. ఫస్ట్ పండుగనే మాకు డిసెంబర్లో పెళ్ళైంది, సంక్రాంతి పండుగ వచ్చింది, తద్దినాలు పెట్టే పండుగ మేము పిలువమని వీళ్ళు అన్నారు. వాళ్ళు కొట్టుకున్నారు. కాబట్టి ఆంధ్ర వాళ్ళకి ఏంటంటే సంక్రాంతి చాలా పెద్ద పండుగ. ఇప్పుడు మా అల్లుడు వాళ్ళ సంక్రాంతి కాబట్టి 15 days పోయి ఎంజాయ్ చేస్తాను. నేను ఊరు వెళ్తారా? విజయవాడ వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తాను. ఆ వాతావరణంలో మంచిగా అంత బాగా జరుగుతుందంటే అంత బాగా జరుగుతుంది. మా అమ్మాయి పెళ్ళి అది అత్తగారింటికి వెళ్ళట్లేదు, నేను వెళ్తున్నా. నేను మా ఆయన వెళ్తున్నాము. అంత అదృష్టం అది ఎప్పుడు వెళ్ళినా మేము కూడా ఇద్దరు వెళ్తాము. ఒంటరిగా ఉండనివ్వదు కదా మా అమ్మాయి, మీరు మాతో ఉండాలని. అల్లుడిని అడిగా, అల్లుడితో మీరు వెళ్తున్నారా నాన్న, ఊరు వెళ్తున్నారా విజయవాడ అని అడిగా. వెళ్తున్నాము అనాలా ఆంటీ? ఎప్పుడు వెళ్తున్నాము అనాలా ఆంటీ? వెళ్తున్నారు కాదు, మీరు కూడా వస్తున్నారు. అట్లా నిజంగా అల్లుడు కాదు, కొడుకే నాన్న. కాబట్టి ఈ సంక్రాంతి అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఎందుకు స్పెషల్ గా జరుగుతారో మనం తెలుసుకోవాలి. ఏంటంటే పంటలు వచ్చిన తర్వాత వాళ్ళొక కృతజ్ఞత తెలియచేయడానికి. ఇక్కడ తెలంగాణ ఏంటంటే మనకు రా ప్లేస్ లో మనకు పంటలు 2 పండినా కూడా అంత పెద్ద హంగామాగా ఆంధ్రాలో పండినంత పంట వ్యవహారం మన దగ్గర ఉండదు. రా ఏరియా మనది. అక్కడ పంటలు విశేషంగా పండుతాయి. నీటి పరివాహక ప్రాంతంలో ఏమవుతుందంటే పంటలు ఎక్కువ, అన్ని కాలాల్లో వాళ్లకు పంటలు పండుతాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే తెలంగాణలో బుడుదుగు మడకలు దిష్టి తీసడానికి తద్దినానికి వేస్తాము అంటాము. వడలు చేయాలి మనం ఏమన్నా అంటే తద్దినం నాడే వడలు పెడతారు తెలంగాణలో. ఏదైనా వడలు చేసినారు అంటే హోల్ కొడితే ఇంక అసలు తద్దినం అనే అర్థం అనమాట. అదే ఆంధ్రాలో ఏ పండుగ జరిగినా వడలు లేకుండా ఉండరు. కాబట్టి ప్రాంతీయతలు వేరే.
నాయన మనం అందరం కలిసిపోయి ఉన్నాం కదా నాన్న. అవును. మనం ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అంటేనే కలిసిపోయింది. ఈ ప్రపంచమంతా ఇంటర్నేషనల్ అవును. కాబట్టి ఒక్కొక్క దేశంలో కూడా ఈ మార్పును యాక్సెప్ట్ చేస్తారు. సంక్రాంతి పండుగను ఇంకో రూపంలో చేసుకుంటారు. అదో పెద్ద లిస్ట్ ఉందే బాబు, ఇవాళ చెప్పాలంటే ఒక గంట టైం పడుతుంది. అన్ని లిస్ట్ ఉంది నా దగ్గర. ఏ ఏ దేశాల్లో సంక్రాంతి పండుగను ఎలా చేసుకుంటారు, భౌగోళికంగా వస్తున్నటువంటి మార్పును ప్రతి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సూర్యకిరణాలు అంటే ధనుర్మాసము అంటే సూర్యుడు గాలిలో ఉండే నీటి ఆవిరి అంటే చలికాలమే అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు సంక్రాంతి పండుగను ఇంకో పేరుతో న్యూ ఇయర్తో కొన్ని దేశాలు చేస్తున్నాయి, సంక్రాంతిని ఇంకో పేరుతో చేసుకుంటున్నాయి. కానీ విశ్వవ్యాప్తంగా అందరూ ఈ పండుగను చేసుకుంటారు. పద్ధతులు వేరైనా కృతజ్ఞతా భావము సూర్యుడికి సంబంధించింది, లక్ష్మీనారాయణుడికి సంబంధించింది. గాలి అనేది నారాయణుడు, గాలి అనేది నారాయణుడు, నీరు అనేది అమ్మవారు. కాబట్టి లక్ష్మీనారాయణుని గురించే పూజలు చేస్తే లక్ష్మీ కటాక్షము అంటారు. అందుకే మనం ఏకాదశి నాడు లక్ష్మీ గుళ్ళను నార్త్ వైపు తిరిగి, నార్త్ అంటే డబ్బు వచ్చేది అంటే నార్త్ డోర్ పక్కన ఉండేది కుబేరుడు నుంచి వచ్చేది ఎనర్జీ లెవెల్స్ మనకు వస్తాయి ఏ ఏకాదశి నాడు. అలాగే సూర్యరశ్మి కిరణాల్లో మార్పు జరుగుతూ విశ్వంలో ఎవరెవరికి సూర్యరశ్మి ఎలా తిరుగుతుందో దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వచ్చేటప్పటికి ప్రతి వాళ్ళు ఈ పండుగను చేసుకుంటారు. నేను యూఎస్లో ఉన్నప్పుడు నార్త్ వాళ్ళు, కాశీలో వాళ్ళు, ఎక్కడెక్కడ వాళ్ళు తులసి పూజలు చేసేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో పిల్లలు పుడితేనంట ఊరంతా తిప్పి గానా బజానా చేస్తారంట. మనం ఉపనయనం చేస్తే పెళ్లిలా చేస్తాం చూడు, వాళ్ళు మగ పిల్లలు పుడితే అలా చేస్తారంట. ఆడపిల్లలు పుడితే చేయరంట. మగ పిల్లలు పుడితే మాత్రం నార్త్ లో మార్వాడీస్ వాళ్ళంతా వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం చేస్తారు. కానీ పద్ధతులు వేరైనా అన్నీ ఒకటే. అలాగే మన వాళ్ళు ముగ్గులు పెట్టమన్నారు. ముగ్గులు పెట్టడంలో మనలో సృజనాత్మకత బయటికి రావడం, ఇంటి ముందు పెట్టడంలో పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి రావడం, కలర్స్ వేయడము, అన్ని రంగులు మన కళ్ళకి అవసరము. విబ్జిఆర్ లోని 7 రంగులు ఒకసారి చూస్తారు చూడరు కాబట్టి అందులో కన్నె పిల్లలతోటి వేయిస్తారు. ఎందుకంటే ఆ అమ్మాయికి ముందు నుంచి అన్ని నేర్పించి అత్తారింటికి పంపాలి. తర్వాత గొబ్బెమ్మలు పెడతారు, అంటే వినాయకుడికి సూచన. దానికి పసుపు కుంకుమ పెట్టి గరిక పెడతారు. గరిక అనేది విశిష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి చెట్టు ఈ ప్రపంచం. కానీ ముట్టుకుంటారు. అక్కడ నవధాన్యాలను వేస్తారు ముగ్గు చుట్టూ వేసి అమ్మాయిలను తిరిగి మంచి మొగుడు రావాలని కోరుకోండి. రేగిపళ్ళు కూడా వేస్తారు కదమ్మా. రేగుపళ్ళు సూర్యుడికి సంబంధించింది కాబట్టి ఎర్రగా ఉంటుంది, సూర్యుడి ఆకారంలో రౌండ్ గా ఉంటుందని రేగుపళ్ళు వేయమని చెప్పారు. అలాగే భోగిపళ్ళు వేయమని చెప్పారు ఆ రోజు. భోగిపళ్ళు అంటే ఏంటి, నవధాన్యాలతో ఏవేవో నువ్వులు వేస్తాం, నువ్వులు, రేగిపళ్ళు, జీడికాయలు, డబ్బులు ఏవేవో వేసి పిల్లల మీద నుంచి సంవత్సరం పిల్లల నుంచి 5 సంవత్సరాల వరకు అన్ని దిష్టి తీయడం అంతే. పీడ సంక్రాంతి అంటారంటే పీడనంతా తీసేయడము అని అర్థం అనమాట. తర్వాత బొమ్మలు పెట్టండి అన్నారు. బొమ్మలు పెట్టంటే రామాయణము, భారతము కథలు. మా అప్పుడు ఏవో కథలు చెప్పి పాటలు పాడి బతుకమ్మ పాటలు ఏవో పాటలు ఉండేవి. ఇప్పుడు ఏం చేస్తారు ఆంధ్ర వాళ్ళు, బొమ్మలు పెట్టి నార్త్ లో కూడా బొమ్మల కొలువులు విపరీతంగా పెడతారు. ఇప్పుడు ఒక పెద్ద కళ అది. బొమ్మల కొలువులో అంత రామాయణ కథలను, భారత కథలను, అంటే పురాణాలు తెలుసుకోవడము. కాబట్టి 5 చేస్తే మన 5 స్టెప్స్ వేస్తే మన పంచభూతాలు, విశ్వంలో పంచభూతాలు ఒకటని 5 స్టెప్స్, 7 స్టెప్స్ వేస్తే మనలో ఉన్నటువంటి సహస్రార చక్రం దాకా ఉన్నాయి. 9 చేస్తే నవరంధ్రాలు మనకున్నాయి, విశ్వంలో నవరంధ్రాలు ఉన్నాయని. ఒక్కొక్క స్టెప్ కి ఒక్కొక్క అర్థం ఉంటదన్నమాట. అట్లా ఒక్కొక్క దేవతలను సూచించి మనలో ఉండే మూలాధారము, స్వాదిష్టాము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార చక్రం అంటే ఇక్కడికి వచ్చేసరికి విష్ణుమూర్తిని, నారాయణుణ్ణి, శివుణ్ణి పెట్టి అట్లా మన భావాలన్నీ, మనకు ఈ విశ్వంలో మనం ఎలా చైతన్యవంతం అవుతున్నాం, పంచభూతాలు మనలో ఎలాగున్నాయి, అలా రామాయణ కథలను సూచించడానికి పెట్టారు. అప్పుడు పెళ్లి కాని అమ్మాయిలకు పెళ్లి కావాలి, మంచి భర్త రావాలి, సాయంత్రం అందరిని పిలుచుకొని, అంటే లా ఆఫ్ వైబ్రేషన్, మనలో ఉండే పాజిటివ్ ఎనర్జీని విశ్వమంతా ఇచ్చుకున్నాం. ఆ తర్వాత పొంగల్ చేసుకున్నాం. రాత్రిపూట ఎక్కువ కాబట్టి పొద్దున్నే పొంగల్ చేసినప్పుడు ఏమవుతుందంటే అందులో నెయ్యి వేస్తాము, మిరియాలు వేస్తాము, కొత్త బియ్యం వేయడం మూలంగా మనకు ఎనర్జీ, అంటే శాస్త్రీయంగా మన బాడీలో ఏది డిటాచ్ అవుతామో, ఏవైతే మినరల్స్ తక్కువ అవుతాయో అట్లాంటి ఆహార పదార్థాలను నువ్వులు వేసి రొట్టెలు చేస్తాం. మా తెలంగాణలో సజ్జలు వేస్తాం, ఆంధ్రాలోనేమో నువ్వులు వేస్తారు, నువ్వుల వంటలు చేసుకుంటారు. మనమేమో అప్పలు అంటాము, ఉప్పప్పలు, జంతికలు అంటే ఇంగ్లీష్ లో, మన తెలంగాణలోనేమో మురుకులు అంటారు. అట్లా ఏవైనా ఒకటి, అంటే నూనె పదార్థాలు
అరిసెలు కూడా ఆంధ్ర చాలా ఫేమస్ అరిసెలు కూడా నువ్వులు గసగసాలు గాని నువ్వుల్లో గాని నువ్వులు ఇలా గాని. వేస్తారు. అవును. అప్పుడు మాత్రం చేసేవి నువ్వులే వేస్తారు. నువ్వులు వాయనం ఇస్తారు తెలంగాణలో. దరిద్రాలన్నీ పోతాయి. స్టీల్ గిన్నెలు చిన్న చిన్నవి విత్తడి గాజువి ఇట్లా ఇచ్చి బట్ట ఇచ్చి దానం చేసి శని దోషాలు పోయినాయి అంటారు. ఆంధ్రాలో నువ్వులు ఇస్తే ఎవ్వరు తీసుకోరు. అమ్మో దరిద్రాలు మాకు పట్టుకుంటాయని అసలు ఆంధ్ర వాళ్ళు ఎవరు తాంబూలం తీసుకుంటారు తప్ప నువ్వులతో చేసిన పదార్థాన్ని నువ్వులు చక్కెర ఇస్తాం మనం ఇక్కడ, అక్కడ వాళ్ళు తీసుకోరు. అలా అట్లా నువ్వులు చక్కెర దానం ఇవ్వాలి. దానం ఇస్తే దరిద్రం. స్నానం చేసేటప్పుడు కూడా సూర్యరశ్మి కిరణాలు నా బాడీకి వస్తున్నాయి అనుకొని రేగుపళ్ళను మళ్ళంటే నువ్వులు వేసి దరిద్రం అంతా పోయిందని స్నానం చేస్తాం. భోగి అంటే మనం బ్యాడ్నంతా తీసేసుకొని 31st డిసెంబర్ చేసుకున్నట్టుగా మన బాడీలో ఉండే నెగిటివ్ అంతా భోగి పళ్ళు మంట పెట్టాము, మంట తర్వాత నూనె రాసుకున్నాము, నువ్వుల నూనె, తర్వాత తలస్నానం చేసామంటే మన బ్యాడ్ అంతా పోయింది. తర్వాత మనం పండుగ చేసుకోవడానికి సమాయత్తం అవుతాం. ఇప్పుడు కనుమ మరి అంటే సంక్రాంతి మరునాడు సంక్రాంతి చేసుకుంటాం. సంక్రాంతి ఒక విశిష్టమైనది, లక్ష్మీనారాయణుడికి పూజ. అయితే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఒకటి ఉంది, పితృదేవతలను పిలిచి అంటే వాళ్ళ ఇంట్లో చనిపోయిన వాళ్ళ పెద్దలందరికీ ఆహారాన్ని ఆరగింపుగా పెట్టి బట్టలు పెట్టి ఆ బట్టలను వేరే వాళ్ళకు దానం చేస్తారు. పెద్దలకి ఇచ్చేదని ఆంధ్రాలో కూడా ఉంది. మా అత్తగారు కూడా నాకు చెప్పింది, మీ అత్తగారిని తలుచుకొని నువ్వు చీర పెట్టి ఎవరికో ఒకళ్ళకి సంక్రాంతి నాడు కంపల్సరీ ఇవ్వాలని. అట్లా ఆంధ్రాలో కూడా ఉంది. వాళ్ళ పెద్దవాళ్ళందరినీ తలుచుకొని కొంతమందికి బట్టలు దానం చేయడము, అవన్నీ అన్ని కొంచెం తేడా అంతే. అన్ని రకాలైన పండుగలు అన్నీ కూడా ఒకటే. అయితే కనుమ రోజు ఏం చేస్తాము, భూమికి సంబంధించి పంట భూమి మూలాధార చక్రం యాక్టివేషన్ గురించి ఆ గోవులకందరికీ ఆహారం ఇవ్వడము, వాటితో అలంకరించడము, ఏవో సంబరాలు ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క తీరుగా వాళ్ళ భౌగోళిక స్థితులను బట్టి వాళ్ళ ఆర్థిక స్తోమతలను బట్టి ఆ పండుగలు హంగామా. పండుగకి ఇవే కావాలి, ఇలా ఉండాలి, ఇదే పద్ధతులు అని ఈ రోజుల్లో లేవు. ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరికి అందుబాటులో ఉండి ఎవరు ఉద్యోగాలు చేసి వచ్చి బొమ్మల కొలువు ఏ ఆడపిల్ల పెడుతుంది నాన్న? వీలైన వాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉండి ఎవరో ఒకళ్ళు నలుగురు ఉంటే పెడతారు. అప్పటికీ అమ్మాయిలందరూ యూఎస్లో సాంప్రదాయాలు పోకుండా బొమ్మల కొలువులు పెట్టి ప్రతి పండుగను మన భారతదేశం కంటే విదేశాల్లో అమ్మాయిలు చాలా బాగా ఓపికగా చేసుకుంటున్నారు. కాబట్టి మన సాంప్రదాయాలు చెడిపోకుండా నెక్స్ట్ తరాలకు ఉండడానికి మనం చేస్తాం. కనుమ రోజు కాకి కూడా బయటికి వెళ్ళదు అంటారు. అంటే ఏంటి, ఏ రోజైతే ఫస్ట్ సంక్రాంతి దాకా మనం ఏం చేసాము, నాన్ వెజ్ తినకుండా ఉన్నారు, కనుమ రోజు నాన్ వెజ్ తింటారు. కాబట్టి ఆ రోజు మంచిగా ఎంజాయ్ చేయకుండా ఎందుకు ఊరికి వెళ్ళాలి, మా దావత్ చేసుకుందాం మా చుట్టాలకని కనుమ రోజు దావత్ చేసుకునే రోజు కాబట్టి ఆ రోజు పశువులకు భూమికి ఈ విశ్వానికి కృతజ్ఞత చెప్పుకొని ఎవరిళ్లలో వాళ్ళు ఉంటాము. సాంప్రదాయం పద్ధతి ప్రకారం చేయగలిగితే సంతోషము. ఎంతవరకు స్తోమత ఉంటే అంతవరకు కూడా చేసుకోవడం కూడా. అంటే విశ్వంలో పంచభూతాలతో మనం మమేకం కావాలి. ఆంతర రహస్యం మాత్రం ఇదే. సూర్యుడికి సంబంధించి తెలంగాణలో ఏం చేస్తామంటే వాళ్ళ రథసప్తమి రోజున ఇంటి ముందు చేస్తాం మనం. ఇంటి ముందు గొబ్బెమ్మలు 4 మంట పెట్టి అది చుట్టూ 3 పిడకలు పేర్చి పిడకల మీద ఒక కొత్త కుండ పెట్టి పాలు పొంగించి ఇంటి ముందే పాలు పొంగించి దాంట్లో బియ్యము బెల్లము వేసి నైవేద్యం పెట్టాడు. అంటే సూర్యకిరణాలు ఆ రోజున తగులుతారు. ఆడోళ్ళు ఇంట్లో పనుంది లోపలికి పోకుండా అట్లా ఇది సూర్యకిరణాలు. కైట్స్ ఎగరేస్తాం ఇక్కడ. అంటే ఆకాశాన్ని చూడాలి కదా. భూమిలో కాళ్ళు పెట్టారు బానే ఉంది, తలస్నానం చేశారు నీళ్లతో అయిపోయింది ఏమా, సూర్యుడి కిరణాలతో ఎదురుగా ఉన్నారు, ఆ మంట పెట్టినారు, భోగి చేసుకున్నారు, అయిపోయింది. గాలిలో ఉన్నారు, అన్ని గరిక తీసుకురావడము, బయటికి వెళ్ళడము, గరిక. ఆకాశాన్ని కూడా చూడాలి, కైట్లు ఎగరేస్తారు, ఆకాశాన్ని చూస్తారు, ఎంజాయ్ చేస్తాము. మనిషి జీవితం కూడా పతంగిలాగా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఎగరవేయండి. మీ జీవితాలు కూడా సంక్రాంతిలాగా నిత్య శోభనంతో వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. విశ్వంలో పంచభూతాలను మర్చిపోకుండా గుర్తించుకునేవే మన పండుగలు. ధన్యవాదాలమ్మా.